95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అధిష్టాన టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విజయారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం మేడం. అధిష్టాన పార్టీ టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరడానికి గల కారణాలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో చూస్తూ ఉన్నాము. అటు దేశంలో రాష్ట్రంలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారు ప్రజలు కూడా. గందరగోళ వాతావరణం నడుస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న మన జవాన్ల ఇష్యూయే కానీ సడన్గా తీసుకునే డిసిషన్స్ తోటి ప్రజలు బెంబేలెత్తుతూ ఉన్నారు. అవి ఎట్లా రిసీవ్ చేసుకోవాలన్నది కూడా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. రోజు పెరుగుతున్న ఈ రేట్లో కూడా అవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్లో ఒక అసంతృప్తి, ఒక భయాందోళన, ఒక అదైతే ఉన్నది. దానికి ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడమే కాకుండా ప్రజలకు అండదండగా నిలబడడం చూస్తూ ఉన్నాము. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు, కాంగ్రెస్లో ఉండడంతో కాంగ్రెస్ కుటుంబంతో మాకు ముందు నుంచి ఉన్న అనుబంధంతో ఇందులో చేరి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అనుగుణంగా మేము కూడా పనిచేయాలని, పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో జాయిన్ అవ్వడం, 23rd రోజు జాయిన్ అవ్వాలని నిశ్చయించుకున్నామండి. దీనికి సంబంధించి కొంతమంది చెప్తున్న విషయాలు ఏంటి అంటే, పీజేఆర్ వారసురాలుగా మీరు రాజకీయాలలోకి వచ్చినప్పటికీ కూడా మీకు టీఆర్ఎస్లో ఎక్కువ విలువ ఇవ్వలేదు, మీకు తగిన పదవి మీకు ఇవ్వకపోవడం వల్లనే మీరు టీఆర్ఎస్ నుంచి వీడుకుపోతున్నారు అనే మాటలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? పదవి కన్నా మేము పని చేసుకోవడానికి మాకు స్కోప్ లేకుండా అయిపోయిందండి. ఒక బౌండరీ లెక్క గీసి అందు కన్ఫైన్ కమ్మంటే, ఎందుకంటే నియోజకవర్గం మా నాన్న పి జనార్దన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తెలిసిన నాయకుడు, సుపరిచిత నాయకుడు. ఆయన వారసత్వం తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా నలుమూలల తిరిగి మేము పనిచేసాము. ఆ తర్వాత ఇందులో చేరాక నియోజకవర్గానికి, తర్వాత డివిజన్కి పరిమితం చేయడము చూస్తూ ఉన్నాము. ఒక ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇతర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పండగలకు, పబ్బాలకి తప్ప వేరే దానికి వెళ్ళినా కానీ ఇబ్బందులు పడుతూ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అందరితోటి ఒక కనెక్టివిటీ మాకు తగ్గుతుందనే ఉద్దేశంతో ఇందులో ఉంటే ఇంకా ముందుకు వెళ్ళలేమనే అనే ఒక ఆందోళన మా కార్యకర్తలు వ్యక్తం చేశారు, మా నాయకులు వ్యక్తం చేశారు. వాళ్ళందరూ అభిప్రాయాల మేరకు, అభిమతం మేరకు మేము ఇందులోకి కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అంతా కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. అందులో ఇది ఒక సముద్రం లాంటిది. ఎంతోమంది నాయకులకు ఒక గుర్తింపు ఇచ్చినది అది. కాబట్టి ఏ మహనీయ నాయకుడిని చూసినా కానీ బీజం మాత్రం కాంగ్రెస్ బీజమే. అలాంటి పార్టీలో వస్తే డెఫినెట్గా మన వంతు కృషి చేసుకోవచ్చు, మన వంతుగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో పీజీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్కు ఉన్న అనుబంధంతో మేము ఇందులోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు చేరిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఎదుగుతున్నారు. అలాంటిది పీజేఆర్ రాజకీయ వారసులైనటువంటి మీరు జీహెచ్ఎంసీ మేయర్ పొజిషన్ కూడా మీకు ఇవ్వడానికి నిరాకరించారు టీఆర్ఎస్ అని చెప్పేసి తెలిసింది. దీని గురించి ఏం మాట్లాడతారు? ఇక్కడ అదే చెప్తున్నాం కానీ పని చేసుకునే స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఎవరిది వాళ్ళకి బౌండరీలు గీసి ఆ బౌండరీలో ఉండేవారికే ఈ విలువ ఉంటుంది, లేకపోతే అవకాశాలు ఉంటున్నాయి. కానీ పీజీఆర్ కూతురు లేక ఒక రాజకీయ కుటుంబం నుంచి, నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన దాన్ని ప్రజలు ఎక్కడ వచ్చి సమస్యలు చెప్పినా కానీ దానికి స్పందించే అవసరం ఉంది. ఎందుకంటే పీజీఆర్ గారు అలాగే స్పందించేవారు. ఈ పార్టీలకు అతీతంగా సమస్యలు ఏ ప్రజలు వచ్చినా కానీ వాళ్ళని ఆదుకోవడమో, అయిన కాడికి సాయం చేయడమో చేస్తుండే. అదే రీతిలో మాకు కూడా ఆ అవకాశం ఇక్కడ దొరకకపోవడము అది పెద్ద ఒక బ్యాక్ డ్రాప్ అయిపోయిందండి మాకు. ఇక్కడ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్ని వీడినప్పుడు బీజేపీలో కూడా చేరొచ్చు కదా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరాలనుకున్నారు? అంటే మీరు అంటున్నారు పీజేఆర్ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లోనే. మరి అంతకుముందు కూడా మీకు టీఆర్ఎస్లో లేకముందు కూడా మీకు తెలుసు కదా పీజేఆర్ గారు కాంగ్రెస్లో ఉన్నారని చెప్పేసి. దీన్ని ఎలా సమర్థించుకుంటారు? అప్పుడున్న అవకాశాలకి మేము టీఆర్ఎస్లో చేరవలసి వచ్చిందండి. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వం కూడా ఒక దిక్కు నడుస్తూ ఉన్నది. మేము టీఆర్ఎస్లో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు అది కూడా ప్రయత్నం చేసినా కానీ మాకు టీఆర్ఎస్లో అవకాశం అప్పుడే వచ్చిన కొత్త పార్టీ కాబట్టి ఇందులో ఉండి పని చేసుకునే అవకాశం వస్తుంది, అందరినీ కూడా ఇముడ్చుకొని ముందుకు వెళ్తుందని అనుకున్నాము. కానీ ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో మాకు పని చేసుకునే అవకాశం దొరకలేదు. అందుకనే ఈ డిసిషన్ ఈరోజు తీసుకొని రావాల్సింది వచ్చింది. అదే కాకుండా మీరు అంటున్నారు బీజేపీకి వెళ్ళొచ్చు ఉండొచ్చు అని. అట్లా ఎన్ని పార్టీలు ఉన్నా కానీ, పార్టీలు ఎన్నున్నా కానీ మనకు ఒక బ్యాక్గ్రౌండ్, మన
కేపబిలిటీకి మన ఫ్రేమ్కి సూట్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ అని అనిపించింది. ఇన్ని రోజులు నేను టీఆర్ఎస్లో ఉండడానికి కూడా కారణం అదే. ఎంత నిరుత్సాహం ఉన్నా కానీ పార్టీలు మారొద్దు అనే ఒక ఉద్దేశంతో మేము ఎంతో ఓపికతోటి ఉన్నాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్తాననే ఒక ఆలోచనతోటి అక్కడ కూడా వ్యూహాలు మారుతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర రాజకీయం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ అయితే చాలా చరిత్ర గల పార్టీ. మా నాన్నగారు కూడా ఇందులోనే ఎదిగారు కాబట్టి ఆ అవకాశం మాకు దొరుకుతుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ నాయకులకు మాట్లాడుకునే స్వేచ్ఛ, పని చేసుకునే స్వేచ్ఛ ఉంటుందనే దీంతో మేము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీయే కాబట్టి, మీరు కార్పొరేట్ అయిన కూడా టీఆర్ఎస్ పార్టీయే కాబట్టి మీకు ఏమంత విభేదాలు వచ్చుండవు. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు కాబట్టి పని పరంగా ఎలాంటి విభేదాలు వస్తాయని అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ ఆయన ఉండే అండి. అప్పుడు కూడా మేము కోఆర్డినేషన్ తోటి, ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ప్రజల మధ్యలో మేము ఉండేవాళ్ళము. పదవి అని కాదు, కార్పొరేటర్ పదవి అని కాదు, పదవి లేకముందు కూడా మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కార్పొరేటర్ అంటే 2016లో అయ్యాం మేము. అంతకు ముందే కూడా ప్రజల సమస్యలు అధికారుల దృష్టిలోకి తీసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాము కూడా. అట్లా పదవులకి సంబంధం లేకుండా అనునిత్యం మేము ప్రజల మధ్యలో ఉంటాము. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా వంతు కృషిగా మేము పనిచేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఎక్కడ ఏ పార్టీలో ఉన్నామని కాదు, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాం, ప్రజల కోసం ఎంత పని చేయగలుగుతున్నాం, ఎంత స్వేచ్ఛగా పని చేయగలుగుతున్నాం అన్నదే ముఖ్యమండి మాకు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి విజయారెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టికెట్ అనేది? ఇప్పుడు ఎలక్షన్లు ఏమీ లేవు కానీ డెఫినెట్గా పని చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలా. ఖైరతాబాద్ అంటేనే పీజీఆర్ అంటేనే ఖైరతాబాద్. ఆ పీజీఆర్ గారి తోటి కంచుకోటు లెక్క ఉన్న ఖైరతాబాద్లో మేము నియోజకవర్గం నుంచి ఇప్పటి నుంచే కాదు, నా రాజకీయ చరిత్ర రాజకీయమే ఇక్కడి నుంచి మొదలుపెట్టాను. ఇక్కడ ఉన్న వాళ్ళతోటి అనుబంధం పెంచుకున్నాను. ఒక కుటుంబంలో సభ్యురాలు లెక్క ఉంటూ అందరు కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఉంటామండి. ఇక్కడ ఖైరతాబాద్లో నన్ను ఒక నాయకురాలు లెక్క చూడరు, ఒక ఆడబడుచు లెక్క చూసుకుంటారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక సోదరి లెక్క, ఒక బిడ్డ లెక్క ఎల్లప్పుడూ ఖైరతాబాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాను. అధిష్టాన టీఆర్ఎస్ పార్టీకి గతి ప్రతిపక్షం ఏదంటారు? బీజేపీ లేకపోతే కాంగ్రెస్? ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే, ఎందుకంటే అటు అధికారంలో ఉన్న బీజేపీ కూడా రేట్లు పెంచడం కానీ, మళ్ళీ ఇలాంటి అపోజిట్ డిసిషన్స్ తీసుకోవడం కానీ, గందరగోళ పరిస్థితి క్రియేట్ చేయడంలో కానీ చూస్తుంటే డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్ తోటి అందరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ అయితే ఆ కంఫర్ట్ జోన్ ఉంటుందని, ప్రజల సమస్యలు తెలుసుకుంటుందని, ప్రజల కోసం పరిపాలన చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని మాకు అనిపిస్తుందండి. మొన్న జరిగిన సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో ఎవరు బాధ్యత వహించాలని అంటారు? దానికి రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? ఇష్యూ బేస్డ్ అండి. అది ఒక ఇష్యూ వస్తే ఎవరు ఎట్లా ఫ్లేర్ అప్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్గా అది బయటకు వచ్చినప్పుడు అన్ఆర్గనైజ్డ్గా జరిగింది. కాబట్టి ఇష్యూ రావడమే దాన్ని ఒక మూలమైతే మళ్ళీ దాన్ని ఎవరెవరు వారి రాజకీయాల దానికోసం లబ్ధి కోసం వాడుకోవడం చూస్తూ ఉన్నాము. ఇలాంటి చాలా బాధాకరము. ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు, దేశాన్ని రక్షించవలసిన వాళ్ళ మీద రాజకీయాలు చేయడం చాలా తప్పు. ఒక భారతీయులకు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇన్ని రోజులు భారతీయత గురించి మాట్లాడిన వాళ్ళు ఇలాంటివి చేయడం ఎంతవరకు సబబో వాళ్ళే ఆలోచించుకోవాలి. చాలామంది ప్రజల నోళ్ళలో నాంతున్న విషయం ఏంటంటే, మన తెలంగాణలో ఉన్న 3 ముఖ్య పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్లోనే వర్గపోరు ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్లోనే ఒకరికి సఖ్యత ఉండదని చెప్పేసి ఈ విషయాలు మీ దృష్టికి వచ్చాయా? నాకు దృష్టికి రావసరం లేదండి. మేము పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో. మా నాన్నగారు జనార్దన్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ఎన్నో గ్రూపులు ఉండే. ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఉండే, జనార్దన్ రెడ్డి గ్రూప్ అని ఉండే. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి గ్రూప్ ఉండే, పీజీఆర్ గారి గ్రూప్ ఉండే, రోషయ్య గారి గ్రూప్ ఉండే, అట్లా అంజయ్య గారి గ్రూప్ ఉండే. ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ పని చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్క నాయకుడికి కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరెవరు ఆలోచన మేరకు ఎవరెవరు ఎంత పని చేసుకుంటే అంత అవకాశం దొరుకుతుంది ఈ సముద్రంలో. కాబట్టి ఈ సముద్రంలో మేము కూడా భాగం కావాలని, మా వంతు కృషి మేము కూడా నాయకుల లెక్క ఎదగాలని, ప్రజల కోసం పనిచేయాలనే ఒక తపనతోటి మా నాన్న ఎలాగైతే ప్రజానాయకుడేనో పేదల పక్షాన నిలబడేవారో అలా మాకు కూడా నిలబడాలని ఒక
నడుస్తున్న క్రమంలో ఈ అవకాశం మంచిగా అనిపించి కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందండి. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్లయితే మేడం, రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఈడీ నోటీసెస్ పంపించారని చెప్పేసి ఆ రాజ్భవన్ ముందు ఓ లొల్లిలో పంచాయతీ చేసింది. దీని ద్వారా ఏదైనా ఉపయోగం ఉందంటారా? నిజంగానే ఈడీ నోటీసెస్ బ్యాక్ తీసుకుంటుందా? అసలు ఇలా చేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఇది డెమోక్రటిక్ కంట్రీ అండి. ఎవరికి వాళ్ళకు నచ్చని విషయాలు జరిగినప్పుడు దాన్ని ప్రొటెస్ట్ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఎంత మీరు ఈ ప్రొటెస్ట్ని నొక్కాలనో చూస్తే అంత ఉవ్వెత్తున ఎగురుతాయి అవి. కాబట్టి ప్రొటెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి కంఫర్ట్గా, అంటే ఇంత ఒత్తిడి చేసే అవసరం లేకుండే. వాళ్ళు కూడా ఒత్తిడి చేయకపోతే గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చో లేకపోతే గవర్నర్ని కలిసి రావడమో జరుగుతుండే. ఎంత ఒత్తుతుంటే అంత ఉవ్వెత్తున ఉద్యమాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కరు వారి నచ్చనివి ప్రొటెస్ట్, ఈవెన్ ఒక్కరికి నచ్చకపోయినా ప్రొటెస్ట్ చేసే స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది. ఆ స్వేచ్ఛ అందరికి కూడా కల్పించుకొని ముందుకు వెళ్ళిన రోజే మనం భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్కి మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే ముందు అధిష్టానానికి ఏదైనా చెప్పారా? అంటే నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ బాగాలేదు అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చొచ్చారా, లేకపోతే మీరు సడన్గా తీసుకున్న డెసిషనా? నేను ముందు నుంచి కార్పొరేటర్గా నిలబడినప్పటి నుంచి 5 ఏళ్లలో అయితే మాకు అట్లీస్ట్ పార్టీ జిహెచ్ఎంసీ వరకు ఫండ్స్ బాగుండి బాగా పనులు చేయించగలిగాం. తర్వాత చాలా ఇబ్బందులు ఉండి చెప్తూనే ఉన్నాము, ఇట్లా నడుస్తుంది, ఇట్లా జరుగుతుందని ఎప్పుడు అవకాశం వచ్చినా చెప్తూనే ఉన్నాము. అది కాకుండా నాకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి డివిజన్కి కన్ఫైన్ చేసినప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, మేము ఇక్కడ పని చేసుకోలేకున్నాము, ఒక స్వేచ్ఛ మాకు లేకుంది, మాకు అవకాశాలు కల్పించండి అని నేను ఎప్పుడు కలిసినా కానీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పదవులు ఈ పదవి ఇవ్వండి, ఆ పదవి ఇవ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఇస్తానన్నా కానీ వద్దన్నాం చాలా వరకు. అయితే ఆ పదవుల కోసం కాదు మేము అడిగింది, పని చేసుకునే అవకాశం ఇవ్వమని అడిగాము. ఆ అవకాశం దొరకలేదని బయటికి రావడం జరుగుతుంది. 23వ తారీఖు ఎవరి సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నారు? ఆబ్వియస్లీ అండి, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలోనే గాంధీ భవన్లో 23rd రోజు ఇక్కడ ఖైరతాబాద్ మాంకాలమ్మ గుడిలో పూజ చేసుకొని పెద్ద గణేశుని దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ దగ్గర నుంచి, పీజీఆర్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాం. మా నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి అక్కడ నా శ్రేయోభిలాషులతోటి కలిసి పార్టీలో చేరబోతున్నాం. ఫైనల్గా ఖైరతాబాద్ ప్రజలు ఏమనుకుంటారంటే, టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా గెలిచింది, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది అనేసి ప్రజలు మీ గురించి ఏదైనా తప్పుగా అర్థం చేసుకోవడానికి చూస్తే, కావాలనే ఇలా చేసింది కావచ్చు, నెక్స్ట్ టైం కాంగ్రెస్ వస్తుంది అనుకుని ఇలా చేసింది కావచ్చు, ముందు జాగ్రత్తగా అని ప్రజలు ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటండి, నేను ఉన్నంత వరకు నాతో అయిన కాడికి నేను పనిచేశాను. మొన్న పట్టణ ప్రగతిలో వెళ్తే కూడా మ్యాక్సిమం నేను ఎంత రీచ్ అవ్వగలుగుతానో ప్రజలకు అంత రీచ్ అయ్యాను. ఖైరతాబాద్ డివిజన్లో ఎనలేని అభివృద్ధి చేశాము, ఎన్నో కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి పనిచేసాము. ఎప్పుడు కూడా నా స్వార్థం కోసం కానీ నా ఇతర కార్పొరేటర్ల మీద మరకలు ఉన్నా కానీ నా మీద ఎవరు కూడా వేలెత్తి కూడా చూపించలేదు. అధికారుల దగ్గర కూడా అందరితోటి కోఆర్డినేషన్, ఇతర పార్టీ వాళ్ళతో కూడా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఖైరతాబాద్ డివిజన్ని ఒక అభివృద్ధి వైపు నడిపాము. చాలా పనులు చేసాము, ఇంకా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా శాంక్షన్ చేయించాము. నేను శాంక్షన్ చేయించిన వరకు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి, అవన్నీ కూడా అయ్యే వరకు ఇంకొక సంవత్సరం పడుతుందండి. అన్ని వర్క్స్ శాంక్షన్ చేయించి పెట్టాం, కానీ ఫండ్స్ కొరత వల్ల అవన్నీ కూడా కంప్లీట్ అయితే ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడిగినప్పుడు మేము శాంక్షన్ అయిందని శాంక్షన్ కాపీ చూపించడమో వాళ్ళకి చెప్పడమో వాళ్ళకి అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నాం. కానీ వాళ్ళు కూడా కొంచెం నిరాశకు లోనవుతున్నారు. అన్నీ ఉండగా మరి ఎందుకు పనులు అవుతలేవు అని అది మేము సమాధానం చెప్పుకుంటున్నాం. పనులు అవుతలేవని మాకు ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మేము బయటికి రావడం జరుగుతుంది. కానీ ఏదో పదవుల కోసమో లేకపోతే పదవుల కోసం ఆలోచించే వారమైతే అధికార పార్టీ వదిలి వెళ్ళము. మీరు అన్నట్టు మరి ఇంకొక అధికార పార్టీకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. కానీ ఒక ప్రతిపక్ష పార్టీకి వస్తున్నామంటే పార్టీలు మారడం ఇష్టం లేక, కానీ మా నాన్నగారు జనార్దన్ రెడ్డి గారు ఇందులో ఉన్నారు కాబట్టి అదొక గర్వాప్సీ లెక్క మాకు ఉంటుంది. మా కుటుంబంతో ఉన్న అనుబంధం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో నాన్నగారు ఎలాగైతే నడిచారో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు నడవడానికని ఇందులో చేరడం ప్రజలు కూడా చూస్తున్నారు. ఎన్నిసార్లు నేను ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటుండే నాన్న పార్టీలో పనిచేస్తే బాగుంటుంది, నాన్న పార్టీకి వస్తే బాగుంటుందని వాళ్ళ మెసేజ్ వాళ్ళు కూడా పెద్దలు చాలామంది అనేవారు. ఇందులో నీకు న్యాయం జరగదు, పీజీఆర్ బిడ్డకు న్యాయం జరగదు, కాంగ్రెస్ పార్టీ నీకు సరైన స్థానం అని వాళ్ళు చెప్పేవారు. అదే ఈరోజు నిజమైందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనకి పని చేసుకోవడానికి గల స్కోప్ లేదు, ఒక బౌండరీ లైన్ గీసి పెట్టారు. నిధుల విషయంలో కూడా కొరత జరిగింది, తనని పని చేసుకోవడానికి స్వేచ్ఛగా ఉండనివ్వలేదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరాను, కాంగ్రెస్లో చేరినప్పటికీ ప్రజాసేవ కోసం నేను ఎప్పటికీ అంకితం అయి ఉంటానని చెప్తున్నారు కార్పొరేటర్ విజయారెడ్డి గారు.